జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సూర్య భగవానుడంతటి వాడికే గ్రహణం తప్పలేదు. మానవ మాతృలం, మనకు సమస్యల బాధలు తప్పవు. మన జీవితాల్లో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకు బాధపడి భయపడి కృంగిపోకూడదు. ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 17, 2026, శుక్రవారం. తిథి తదియ ఉదయం 6:27 వరకు. తదుపరి చవితి తెల్లవారుజామున 4:42 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం మక సాయంత్రం 6:34 వరకు. తదుపరి పుబ్బ. యోగము వ్యతిపాతము రాత్రి 10:46 వరకు. తదుపరి వర్యాన. కరణం గరజి ఉదయం 6:27 వరకు. తదుపరి వనిజ సాయంత్రం 5:29 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:43. సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం ఉదయం 8:34. చంద్రాస్తమయం రాత్రి 9:12. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండం మధ్యాహ్నం 3:29 నుండి 5:06 వరకు. గుళిక కాలం ఉదయం 7:21 నుండి 8:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:40 నుండి 1:32 వరకు. వర్జము ఉదయం 7:13 నుండి 8:44 వరకు. తిరిగి రాత్రి 2:23 నుండి 3:57 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 4:18 నుండి 5:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 4:59 వరకు. శుభ గడియలు ఉదయం 9:12 నుండి 10:03 వరకు. తిరిగి సాయంత్రం 5:50 నుండి 6:36 వరకు. జూలై 17 శుక్రవారం. ఈ రోజు చవితి తిథి క్షయతిథి అవడం వలన ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు మక శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. తదుపరి వచ్చే పుబ్బా నక్షత్రం కూడా ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అందువలన ఈ రోజు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇంకా ఈ రోజు రాత్రి 10:46 వరకు ఉన్న వ్యతిపాత యోగం, సాయంత్రం 5:30 నుండి తెల్లవారుజామున 4:42 వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. కాబట్టి ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. చంద్రుడు ఈ రోజు సింహ రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. ప్రశిష్యకుడు కొడుకు పేరు అంబరీషుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. అంబరీషుని కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి.
ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ న్యాయ దినోత్సవం, ప్రపంచ ఎమోజీ దినోత్సవం, జాతీయ లాటరీ దినోత్సవం. వేద శాస్త్రాల పరిరక్షణకు వేదసారాన్ని ప్రచారం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వర్ధంతి. విలక్షణమైన తెలుగు సినీ నటులు, కవి రంగనాథ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 17 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కర్కాటక రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. సింహ రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి మంచి మనసును చాటుకుంటారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. మకర రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరుచుకోవాలి. కుంభరాశి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి అభివృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.